ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మైక్ స్పష్టంగానే ఉందంటారా? చివరి దాకా వినిపిస్తుందా క్లియర్గా? ఓకే. అప్పుడే ఒక నెల అయిపోతా ఉంది 26వ సంవత్సరంలో. ప్రపంచ పరిస్థితులు చూస్తే రోజు రోజుకి మారిపోతా ఉన్నాయి. ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైపోతుందో అని బైబిల్ పండితులందరూ వెయిట్ చేస్తా ఉన్నారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దేవునికి ప్రార్థన చేసుకుందాం సహాయం కొరకు. సర్వశక్తిగల కృపగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మీ పాదాల దగ్గర చేరాం ప్రభు. మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం. మీరే మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు చేసిన త్యాగం, మీరు మా పక్షంగా మీరు చెల్లించిన క్రయం, ఆ క్రయం కోసం మీరు పడిన బాధ ప్రభువా, అది తలపోసుకుంటే ఇంత గొప్ప దేవుడు, ఇంత అద్భుతమైన దేవుడు, మనుష్య జ్ఞానానికి అర్థం కానిటువంటి వాడు, అంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడు, ఎంతో గొప్ప ఆధిక్యత, ఆ అధికారం కలిగిన వాడు, విశ్వమంతటిని పరిపాలించే ప్రభు. యెరూషలేము వీధుల్లో ఆ సిలువ మోసుకుంటూ అందరి చేత తిరస్కరించబడుతూ నా కోసం నా పాపానంతా మీ మీద వేసుకుని వెళ్ళినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. నా అవమానం, నా మీద పడవలసినటువంటి శిక్ష ప్రభువా మీరు భరించినందుకు మీకు వందనాలు. 6 గంటలు ఆ మేకులతో మీ శరీరం సిలువ మీద వేలాడినందుకే వందనాలు. మీ రక్తం కార్చినందుకే వందనాలు దేవా. మీ వీపు ఆ కొరడా దెబ్బలు భరించినందుకే వందనాలు. ఎంత క్రయం చెల్లించారు స్వామి. మీ మీద మీ పాదాల ముందు సాగిలపడుతూ మీరు నా పక్షంగా చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకే స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ ఉదయకాలం మా జీవితాల్లో మేము ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ ఆయనకు విధేయత చూపించాలో మాకు ద్వారా తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవుని యొక్క అధికారం, ఆత్మదేవుని యొక్క సంచారం మా మధ్యలో ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ మరొకసారి నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో దేవుని గురించినటువంటి సత్యం మనుషులకి అర్థం కాలేదు. ఇశ్రాయేలీలకు కూడా అర్థం కాలేదు, ప్రవక్తలకు కూడా అర్థం కాలేదు. అసలు దేవుని యొక్క ఆ దైవత్వంలో 3 వ్యక్తులు ఉంటారనే సత్యం కూడా అర్థం కాలేదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా యెహోవా దేవుడు అంతే. పాత నిబంధన గ్రంథంలో త్రిత్వాన్ని గురించినటువంటి వివరణ చాలా ఉంది. చాలా చోట్ల ఆ బహువచన ప్రయోగం వాడారు, అయినా కూడా వాళ్ళకి అది అర్థం కాలేదు. అందుకనే
వారికి మెస్సియా గురించినటువంటి సత్యం కూడా అర్థం కాలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన మాత్రమే దేవుని గురించిన సత్యాన్ని ఈ లోకానికి తెలియచేశారు. యోహాను సువార్త 1:18 మనం చూస్తాం, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును, ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుని యొక్క నైజం ఎలా ఉంటుంది, దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందని ఎవ్వరికీ అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాతే మనకి ఆయన యొక్క సత్యం అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఏమన్నారంటే, నన్ను చూసినాడు తండ్రిని చూసినట్లే అన్నాడు. యోహాను 1:18లోనే ఆయనే చెప్పారు, ఎవడునూ ఎప్పుడునూ దేవుని ఉండలేదు అని. ఎవ్వరు చూడలేదు. నన్ను చూసినాడు దేవుని చూసినట్లే. అంటే నా మాటలు, నా చేతలు, నా తలంపులు, నా ఊహలు, నా ప్రణాళికలు, నా ప్రవర్తన, నా ప్రతిదీ కూడా దేవుడు ఇలాగే చేస్తాడు. నేను ఎలా ఉంటానో దేవుడు అలాగే ఉంటాడు. నేను ఏమి చేశానో దేవుడు కూడా అలాగే చేస్తాడు. నా మాటలు ఎలా ఉన్నాయో దేవుడు అలాగే మాట్లాడతాడు. నా ప్రేమ ఎలా ఉందో దేవుడు అలాగే ప్రేమిస్తాడు. సో దేవుని యొక్క ప్రతిరూపం, దేవుని యొక్క ప్రతిబింబం ఆయన. అద్భుతం. అలాంటి ప్రభు మన మధ్యలో, మన భూమి మీద నడిచారు. ఆయన నన్ను వెంబడించండి అంటే అర్థం ఏంటంటే, నాలాగా బ్రతకండి, నాలాగా జీవించండి, నేను ఎలా జీవించానో అలా జీవించండి అని మనందరికీ, ఆయన వెంబడించే వాళ్ళందరికీ ఒక పిలిపిచ్చారు. అయితే ఆయన ఆ మాట చెప్పినప్పుడు అది చాలా కష్టమని మనకి తెలుసు. ఆయన తను వెంబడించే వాళ్ళతో అన్న మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఎవరు అలా అనలేదు. ఎవడైతే నన్ను వెంబడిస్తాడో ఆ వెంబడించేవాడు తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, సోదరునైనను వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి అన్నాడు. నన్ను వెంబడించేవాడు తన ప్రాణాన్ని తను ఉపేక్షించుకుని, తన సిలువ ఎత్తుకుని ప్రతిదినం నన్ను వెంబడించాలన్నాడు. ఆయన అన్న మాటల్లో ఆయన వెంబడించే వాళ్ళు శ్రమల మార్గంలోంచి వెళ్ళాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. క్రైస్తవ జీవితం ఒక బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, పూలపాన్పు కాదు. క్రైస్తవ జీవితం శ్రమలతో కూడింది. దానికి సిద్ధపడితేనే నువ్వు నేను విశ్వాసిగా పిలువబడ్డానికి అర్హులం. నేను ఇలాగే ఉంటాను, నాకు అన్నీ బాగుండాలి, నాకంతా సుఖంగా జరిగిపోవాలి, నాకంతా ఆరోగ్యంగా ఉండాలి, నేను సుఖంగా జీవించాలి అనుకుంటే మనం క్రైస్తవ జీవితం జీవించలేం. యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఈ సంవత్సరం మనం శ్రమలు అనే దాన్ని పెట్టుకున్నాం అంశంగా. శ్రమలు అనేవి క్రైస్తవ జీవితంలో ఒక భాగం. అది లేకుండా జీవించడం అనేది అసాధ్యం. నువ్వు నేను విశ్వాస జీవితం జీవించాలి అనుకుంటే తప్పకుండా మన జీవితంలో శ్రమలు వస్తాయి. అయితే శ్రమలను జయించేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు మనకి ఆ శ్రమలు అనగానే ఒక విధమైన భయం వస్తుంది. ఎందుకు భయం అంటే, మనకి నిత్యత్వాన్ని గురించినటువంటి అవగాహన లేదు. నిత్యత్వాన్ని గురించినటువంటి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ లోకంలో వచ్చే శ్రమల గురించి భయపడరు. అందుకనే హతసాక్షులైన వాళ్ళు వాళ్ళ జీవితాలని అలా ఇచ్చేశారు దేవుడికి. మరిగే నూనెను పోయించుకున్నారు కొంతమంది. వాళ్ళని కట్టేసి మరుగుతున్న నూనె పోశారు, తారు పూసి అంటించారు.
ఈ పై చర్మాన్ని బతికుండగానే తీస్తారు కొంతమందికి. ఎంత హింసించారంటే క్రైస్తవుల్ని చరిత్ర చెప్తా ఉంది. హతసాక్షులు అనేటువంటి పుస్తకం మీరు చదివితే మీరు కొద్ది పేజీలు చదవగానే మూసేస్తారు. అంత భయంకరంగా హింసించారు. ఇది చరిత్ర. తమ కళ్ళ ముందే వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ పిల్లల్ని చంపేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలేసేయి అంటే వదలను. ఆయన యందు విశ్వాసం వదిలేసేయి అంటే వదలను. ఇదిగో నీ పిల్లల్ని చంపేస్తాం. చంపేసినా పర్లేదనుకున్నారు. ఎలాగ చేయగలిగారు వాళ్ళు? ఎలాగా ఈ గొప్ప త్యాగాన్ని చేయగలిగారంటే నిత్యత్వాన్ని గురించినటువంటి అవగాహన, వాళ్ళ యొక్క సమర్పణను ప్రోత్సహించింది. అమ్మో నా వల్ల కాదు, ఎందుకంటే ఆయన దేవుడు పాప స్వభావం లేకుండా జన్మించాడు కాబట్టి ఆయన పాపం లేకుండా జీవించగలడు. ఆయన ఇలాగ జీవించాడు, కానీ నా వల్ల ఎలాగవుతుంది, నాకెలా సాధ్యం అవుతుంది అనుకుంటాం. కానీ మనలాగే పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపాన్ని చేసి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షించబడి జీవితం మార్చుకుని ఒక ఆయన ఏమన్నాడు తెలుసిన, నేను యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినట్లు, యేసు ప్రభు వారిని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి. నేను యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే అతని జీవితంలో అతడు తీసుకున్నటువంటి సమర్పణ వెనకాల విధేయత ఉంటుంది. సమర్పణ అంటే దేవునికి అర్పించుకోవడం. ఆ అర్పించుకోవడంలో దేన్ని అర్పిస్తాము? మన ఇష్టాన్ని సమర్పించినప్పుడే విధేయత అనేది ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తుంది. క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని ప్రపంచం మొత్తం వ్యాపించడానికి ఒక కారణం అపోస్తలుడైన పౌలు. ఆయన లాంటి ఇవాంజలిస్ట్, ఆయన లాంటి మిషనరీ ఇంకొకటి లేడు. బైబిల్లో కొత్త నిబంధనలో దాదాపు సగభాగం ఆత్మదేవుడు ఆయన ద్వారా రాయించాడు. అలాంటి అద్భుతమైన వ్యక్తి యేసు ప్రభు వారి శిష్యుడు కాదు. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు అని రాసినప్పటికీ ఆయన 12 మంది అపోస్తలుల్లో ఒకడు కాదు. ఆయన బైబిల్లో పరిచయం చేయబడినప్పుడు క్రైస్తవ్యానికి బద్ధ విరోధి, శత్రువు. క్రైస్తవుల్ని చంపడమే నా జీవిత ధ్యేయం అనుకుని బ్రతికినవాడు. అలాంటి వ్యక్తిని ఒక్క రోజులో ఒక్కసారి అతని జీవితాన్ని అలా తిప్పి తనకు శత్రువైన వాడిని తనకు శిష్యుడిగా మార్చుకోగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అయితే ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడాలి అని అంటే, పౌలులాగా ఒక వ్యక్తి మారాలి అని అంటే, పౌలు లాంటి ఇంకా చాలా మంది భక్తులు, భక్త్ సింగ్ గారు, బిల్లీ గ్రాహం గారు, చార్ల్స్ స్పర్జన్ గారు, డిఎల్ మోడీ గారు, వీళ్ళందరూ కూడా మనకి ఇటీవల కాలంలో తెలిసినటువంటి గొప్ప గొప్ప భక్తులు. వాళ్ళు దేవుడు వాడుకున్నాడు వాళ్ళని. అయితే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే దేవునితో సహకరించాలి. అంటే దేవునికి విధేయత చూపించాలి. సో పౌలు జీవితంలో మనం చూసేది అదే. మనం చదివినటువంటి ఆ మాటలో ఒక మాట చూడండి.
ఏముందో. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, అవిధేయుడను కాదు. ఈ వ్యక్తి జీవితం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ సందర్భంలో మన జీవితానికి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. పౌలు యొక్క జీవిత ప్రారంభం గురించి చూద్దాం. ఈ వ్యక్తి కిలికియా అనేటువంటి దేశంలో తార్సు అనేటువంటి పెద్ద పట్టణంలో జన్మించాడు. ఆ పట్టణం గ్రీకు సంస్కృతితో నిండి ఉన్నటువంటి పట్టణం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీకు భాష మాట్లాడతారు. కాబట్టి పౌలు కూడా గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదుడు. ఇతని తల్లిదండ్రులు చాలా ధనవంతులు. అయితే సనాతన యూదులు, చాలా భక్తిపరులు, పరిసయ్యులు. అలాంటి కుటుంబంలో పుట్టాడు. అయితే వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు యూదులైనప్పటికీ కూడా వీళ్ళకి రోమా పౌరసత్వం ఉంది. అంటే యూదులుగా ఉన్నటువంటి రోమియులు. రోమా పౌరసత్వం ఉండడం అనేది ఆ దినాల్లో ఒక పెద్ద ఆధిక్యత, అందరికీ ఉండేది కాదు. రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళకి కొన్ని లాంఛనాలు ఉంటాయి. వాళ్ళని అరెస్ట్ చేయకూడదు ఎలా పడితే అలాగా, లేకపోతే వాళ్ళని కొరడాలతో కొట్టకూడదు తీర్పు ఇవ్వకుండా. అలాగా రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళు చాలా గౌరవప్రదంగా ఎంచబడతారు. అలాంటి రోమా పౌరసత్వం ఉన్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళు. అలాంటి కుటుంబంలో పుట్టాడు కాబట్టి జన్మతః అతనికి రోమా పౌరసత్వం వచ్చింది. సో అలాంటి ధనికమైన కుటుంబంలో పుట్టాడు. చాలా సనాతనమైనటువంటి యూదులు వాళ్ళు. అయితే ఈ యూద తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకున్నారంటే, తమ పిల్లవాడిని ఒక పరిసయ్యుని చేయాలనుకున్నారు, ఒక ధర్మశాస్త్ర పారాయణని చేయాలనుకున్నారు. తమలాగానే ఆయన్ని కూడా ధర్మశాస్త్రంలో, యూదుల ధర్మశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా చేద్దాం అనుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే సేవకు సమర్పిద్దాం అనుకున్నారు. అలాగా ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నా కొడుకు పుడితే సేవకు సమర్పిస్తాను. అలాగే వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఒక రబ్బీ అంటే ఒక సేవకుడు, ఒక మత బోధకుడు. అలాగా ఒక రబ్బీగా చేద్దాం, ఇలాగా ఒక ధర్మశాస్త్ర పారంగతుడిగా చేద్దాం అనుకున్నారు. అనుకుని ఒక మంచి వేదాంత పాఠశాలలో చేర్పించడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన పిల్లల్ని ఐఐటి చదివించాలంటే చైతన్యనో లేకపోతే నారాయణనో లేకపోతే ఇంకోటో ఎదుగుతాం. అలాగే వాళ్ళు కూడా వెతికారు. ఈ అబ్బాయిని ధర్మశాస్త్ర పారాయణ చేయాలంటే ఎవరి దగ్గర పెట్టాలి? అక్కడ పెద్ద పెద్ద ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు. అలాంటి వాళ్ళని వెతుకుతుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, యెరూషలేములో గమాలియేల్ అనేటువంటి ఒక ధర్మశాస్త్ర పారాయణుడు ఉన్నాడు. ఆయన పరిసయ్యుడు. ఆయన సన్హెడ్రిన్ అనేటువంటి యూదుల పెద్ద సభల్లో ఆయన కూడా ఒక సభ్యుడు. సో ఆయన కింద అయితే బాగుంటుంది అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని, దాదాపు ఒక 14, 10, 12 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెళ్లి ఆయనకి శిష్యులుగా చేర్పించారు. సో ఆయన ఈ అబ్బాయిని తీసుకుని ధర్మశాస్త్రంలో ఉండేటువంటి అన్ని ఆజ్ఞలు, దానిలో ఉండేటువంటి రకరకాల విషయాలు అన్నీ కూడా ఆయనకు నేర్పించడం మొదలుపెట్టాడు. శాస్త్రులు అదే పరిసయ్యులు అనేవాళ్ళు చాలా నిష్ఠ కలిగినటువంటి యూదులు. వాళ్ళు అందరిలాగా ఏది పడితే అది తినరు. వాళ్ళ డ్రెస్సులు వేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క హెడ్ డ్రెస్ వేరుగా ఉంటుంది. వాళ్ళు రబ్బీ అంటే చాలా గౌరవప్రదమైనటువంటి బిరుదది. గురువు గారు అంటారు, లేకపోతే బోధకుడు అంటారు. సో అలాగా ఈయన కూడా చదువుకున్నాడు. దాదాపు 20-30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక అద్భుతమైనటువంటి పరిచయుడిగా తరబీదయ్యాడు. ఈ వ్యక్తి
ఆ దినాల్లో తన వయస్సు వాళ్ళందరిలో కూడా నెంబర్ 1 గా ప్రూవ్ చేసుకున్నాడు. ధర్మశాస్త్రం చదవడంలో, ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటించడంలో, ధర్మశాస్త్ర ప్రకారంగా పవిత్రమైన జీవితం జీవించడంలో ఈయన్ని మించిన వాడు లేడు అని అనిపించుకున్నాడు. మనకి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మాటలుంటాయి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో, పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యాధిక్యత పొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. చూసారా, తన సమాన వయస్కుల్లో ఆధిక్యత పొందినవాడు అంటే ఇలాంటి వాడు ఇంకోడు లేడు. ఇతను కొంచెం పెద్ద అయితే అద్భుతమైనటువంటి ధర్మశాస్త్ర వివరణ ఇచ్చేటువంటి ధర్మశాస్త్ర పారంగతుడు అవుతాడు అని అనుకునేవాళ్ళు. యూదుల యొక్క సభ ఒకటి ఉండేది, 71 మంది ఉంటారు. దాంట్లో సన్హెడ్రిన్ అని అంటారు. ఈ యూదుల సభలో వీళ్ళే యూదా దేశం అంతటిని కూడా వాళ్ళు ఒక ఈసీ లాంటి, మన చర్చికి ఈసీ ఎలాగో వాళ్ళకి అలాగా ఒక 71 మంది ఉంటారు. ఈ 71 మందిలో కూడా ఇతన్ని పెట్టుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. సో చాలా చిన్న వయసులోనే అంత పెద్ద ఆధిక్యత పొందడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకా అవ్వలేదు, అయితే అవ్వడానికి అన్ని ఆస్కారాలు, అన్ని అర్హతలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి సందర్భంలో యెరూషలేములో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఆరోహణమైపోయిన తర్వాత అపోస్తలుల మీద, తర్వాత 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి యెరూషలేం వీధుల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సాక్ష్యం దావానలంలాగా వ్యాపిస్తా ఉంది. యెరూషలేంలో వందలు వేల మంది రక్షించబడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి యూదా పెద్దలకి అర్థం కావట్లేదు, ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం చెప్తున్నారు వీళ్ళు, మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారు, ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళని అరెస్ట్ చేశారు, మిమ్మల్ని చంపేస్తాం, కొడతామన్నారు, వాళ్ళు వింటలేదు. ఇలాంటి సమయంలో ఈ వార్త ఈయనకి కూడా చేరింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి మెస్సియా, ఇశ్రాయేలు దేశం వాళ్ళు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ మెస్సియా ఈయన సజీవుడిగా మృతుల్లోంచి తిరిగి లేచాడు. యేసు ప్రభువారి గురించి పౌలు కూడా విన్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో యేసు ప్రభువారు చాలా చాలా పాపులర్, చాలా ప్రసిద్ధిగాంచాడు. పౌలు కూడా యేసు ప్రభువారి ఏజ్ గ్రూప్, దాదాపు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చిన్నాడు అంతే. సో యేసు ప్రభువారికి ఆయనకి ఒక 4-5 సంవత్సరాలు తేడా ఉంటుంది అంతే. కాబట్టి యేసు ప్రభువారి గురించిన విషయాలు విన్నాడు, కానీ ఆయన్ని పర్సనల్ గా ఎప్పుడు చూడలేదు. యేసుక్రీస్తు అనేటువంటి ఇతను మెస్సియానా? అరే, ఒక వడ్రంగి వాడు కొడుకు మెస్సియానా? నజరేతు నుంచి వచ్చిన వాడు మెస్సియానా? ఎంత భయంకరం, ఎంత అపరాధం, ఎంత దేవదూషణ అనుకున్నాడు ఇతను. గురువు గారితో చెప్పుంటాడు, గమాలియల్ గారితో, ఏంటండి గమాలియల్ గారు ఇలా అంటున్నారేంటి అంటే, వదిలేసే, కొంతకాలం అయిన తర్వాత వాళ్లే పోతారు అన్నాడు గమాలియల్. ఆ మాటలు కూడా మనకి అపోస్తల కార్యాల్లో కనిపిస్తాయి. గమాలియల్ పెద్ద పట్టించుకోవద్దు, వదిలేసే, ఇది ఒకవేళ దేవుని చిత్తం అయితే కంటిన్యూ అవుతారు, లేకపోతే లేదు అనుకున్నాడు. ఇది నిజమే. అయితే గమాలియల్ కూడా సరైనటువంటి అవగాహన లేదు. కానీ పౌలు మాత్రం, నేను ఒప్పుకోను, ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండడానికి వీలు లేదు. యెహోవా దేవుడు కాకుండా ఇంకొక దేవుడు లేడు. యెహోవా దేవుడు నామానికి దూషణ చేస్తున్నారు వీళ్ళు. మెస్సియా అనేవాడు రారాజు, ఒక రాజ్యం ఉంటుంది ఆయనకి. ఆ రాజ్యాధిపతిగా ఆయన వస్తాడు, కిరీటంతో వస్తాడు, ఇశ్రాయేలు వారిని విడిపిస్తాడు రోమా
సామ్రాజ్యం అదే దీని నుంచి చెర నుంచి అనేటువంటి ఆ భావనే ఉంది అతనికి. ఎందుకు పనికిరానటువంటి ఒక పేద కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అతను ఇలా మాట్లాడుతూ ఉంటే సిలువేసి చంపేశారు. మంచి పని అయింది, అలాంటి వాడు అలాగే చేయాలి అనుకున్నాడు ఆయన. చచ్చిపోయిన పట్టుకుని ఆ శవం తీసుకెళ్లిపోయి తిరిగి లేచాడని ఆ శిష్యులు గొడవ చేస్తా ఉంటే దాన్ని నమ్మి ఈ యొక్క గుడ్డి వాళ్ళు, ఈ యొక్క మూర్ఖులైనటువంటి వాళ్ళు నమ్మి ఇతనే మెస్సియా అని నమ్ముతున్నారని చెప్పి ఏమనుకున్నా అంటే ఈ యేసు అనేటువంటి నామాన్ని ప్రపంచం మీద నుంచి తుడిపేసేయాలి, ఈ యొక్క అబద్ధ బోధని భూమి మీద నుంచి సంపూర్తిగా తుడిచివేయాలి, యూదా మతాన్ని శుభ్రం చేయాలి, ప్రక్షాళన చేయాలి అని కంకణం కట్టుకుని యేసు అనే పేరు పెట్టుకున్న ప్రతివాడిని, లేకపోతే దాన్ని ఆయన నమ్మిన ప్రతివాడిని లాక్కొచ్చి జైల్లో పడేయడం, చంపడం, కొట్టడం, బెదిరించడం, వాళ్ళని పట్టుకుని యేసు దేవుడు కాదు అని చెప్పు అని చెప్పేదాకా కొట్టేవాడు, దేవదోషం చేయించేవాడు. అలాగా భయంకరమైనటువంటి క్రైస్తవ విరోధిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఇలాగా ఉన్నటువంటి సౌలు ఒక రోజున మన తెలుసును, అక్కడంతా మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. మధ్యాహ్నం పూట అక్కడ ఉన్న వాళ్ళ క్రైస్తవులను పట్టుకుందామని వెళ్తా ఉంటే ఒక రోజున ఆ మధ్యాహ్నం పూట ఓ పెద్ద వెలుగు వచ్చింది. ఒక గుర్రాల మీద వెళ్తున్నారు వీళ్ళు, కింద పడిపోయాడు. పెద్ద శబ్దం, పెద్ద వెలుగు, శబ్దం, వెలుగు చూశారు కానీ ఆ ఎవరిని చూడ. ఈయనకి మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నాడు. ఎవరు నువ్వు? ఆయన ఏమన్నా అంటే, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఏం అర్థం కాలేదు. ఎవరు ప్రభు నువ్వు అని. నువ్వు హింసిస్తున్నటువంటి నజరేయుడైన యేసుని, మళ్ళీ యేసు అనే మాట చాలా కామన్ అక్కడ, నజరేయుడైన యేసుని, నువ్వు హింసిస్తున్నటువంటి నజరేయుడైన యేసుని. మతి పోయింది ఆయనకి. నేను హింసిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ఆయన బ్రతికే ఉన్నాడా? ఆయన నాతో మాట్లాడుతున్నాడంటే ఆయన దేవుడు. ఆయన దేవుడైతే మెస్సియా. అప్పటిదాకా అతను నేర్చుకున్నటువంటి కొన్ని సంవత్సరాల ధర్మశాస్త్రం, కొన్ని ఆ ధర్మశాస్త్రంలో నేర్పించినటువంటి అనేకమైన సత్యాలు అన్ని కుప్ప కూలిపోయినాయి. దేవుడు యేసుక్రీస్తు, దేవుడు యేసుక్రీస్తులాగా మానవుడిగా జన్మించి చనిపోయి తిరిగి లేచాడు. ఈ సత్యాలన్నీ ఒక్కసారి తనకి అర్థమైనాయి. అయితే యేసు ప్రభు వారు ఇంకో మాట కూడా అన్నాడు, చూడండి 26 అపోస్తుల కార్యాలు 14వ వచనం. సౌలా సౌలా ఎందుకు హింసించున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. నీ జీవితంలో అనేక సార్లు ముళ్ళు గుచ్చుకుంటానే ఉన్నాయి. నీ మనసుకి గుచ్చుకుంటానే ఉంది ముళ్ళు. దాదాపు చాలా సార్లు నీ మనసుకి గుచ్చుకుంటానే ఉంది, ముళ్ళు గుచ్చుకుంటానే. నువ్వు నీ మనసుని కఠినం చేసుకుని నాకు వ్యతిరేకంగా వెళ్తున్నావు. స్టెఫన్ అనే వ్యక్తిని నువ్వు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫన్ అన్న మాటలు నీకు గుచ్చుకుంటానే ఉన్నాయి. క్రైస్తవులని ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభువా మమ్మల్ని క్షమించి, మమ్మల్ని కనికరించు అని వాళ్ళు అరుస్తున్నప్పుడు ఆ మాటలు నీకు గుచ్చుకుంటానే ఉన్నాయి. నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను, అయినా నువ్వు మనసు కఠినం చేసుకుంటున్నావు. క్రైస్తవుల్ని బాధ పెడుతున్నప్పుడు, స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటానే ఉన్నాయి. ఇంకా నువ్వు కఠినం చేసుకుంటున్నావు. ఎంతకాలం కఠినం చేసుకుంటావు? మునికోలలకు ఎదురు తిరగడం నీ కష్టం. నేనే ఆ వ్యక్తిని. నేను విశ్వాసులు ఒకటే, నా జీవం పంచుకున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళ మీద దెబ్బ పడితే నా మీద పడినట్లే. యేసు ప్రభు వారు ఆ మాట చెప్తుంటే అలాగే చూస్తా ఉండిపోయాడు. మైండ్ లో తనకి ఏంటో మొత్తం తన యొక్క ధర్మశాస్త్రం అంతా
తను నేర్చుకున్నదంతా అబద్ధం అని తెలిసిపోయింది. తన యొక్క సత్యం, తను నేర్చుకున్న సత్యం అంతా కూడా అది నిజం కాదని అర్థమైపోయింది. ఒక్కసారి అది కుప్పకూలిపోయితే వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, ప్రభువా నేనేం చేయాలి చెప్పు. అంతే. ప్రభువా నేనేం చేయాలి? ఆ రోజు నుంచి చచ్చిపోయేదాకా ఆ ప్రభువా అంటానే ఉన్నాడు. నేనేం చేయాలి అన్నాడే కానీ ఎక్కడా కూడా ఆయన చెప్పిన దానికి నో చెప్పలేదు. విశ్వాసంతో పాటు విధేయత కూడా వస్తుంది. ప్రభువా అని ఎవరినైతే మనం అంటామో ఆయన రాజు, యజమాని, బాస్. ప్రభువా అని ఎవరినైతే చెప్తామో ఆయనకి విధేయత మాత్రమే చూపించాలి. విధేయత అంతే. ఆయన ఏం చెప్తే అది చేయడమే. అలాంటి వ్యక్తినే మనం అంటాం. ప్రభువా నో అనే మాట లేదు. నో ప్రభు అనేటువంటి మాటే లేదు. ఎస్ ప్రభు. ఆయన్ని కేవలం రక్షకుడుగానే ఎరిగాము, ప్రభువుగా ఎరగలేదు. అందుకనే మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఆయన రక్షకుడు, ప్రభువు. ఎందుకు ప్రభువు? ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఒక రాజ్యం ఉంటే ఆయన రాజు. ఆ రాజ్యంలోనికి మనల్ని పిలుస్తున్నాడు. ఆ రాజ్యంలోనికి నువ్వు రావాలేనంటే ఆయన రాజరికానికి అంగీకరించి తీరాల్సిందే. ఆయన రాజరికానికి అంగీకరించకుండా, ఆయన ప్రభుత్వానికి లోబడకుండా ఆయన రాజ్యంలో మనం జీవించలేం. ఆయన రాజ్యంలో ఆయన పౌరుడుగా ఉండలేం. కొలస్సే పత్రిక 1:13. కొలస్సే పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. చేశాడా మిమ్మల్ని? నన్ను మనల్ని చేశాడా? చేసుంటే, ఆయన రాజ్య నివాసులుగా చేసుంటే, అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసుంటే, నువ్వు నేను ఒక రాజ్యంలో పౌరులంగా మారాం. ఒక రాజ్యంలో పౌరులుగా మారాం. ఆ రాజ్యంలో పౌరులుగా ఉంటూ ఆ రాజుగారికి లోబడకపోతే రాజద్రోహం అవుతుంది. రాజద్రోహం అవుతుంది. అలాంటి వారికి శిక్ష తప్పదు. తప్పదు. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని చెప్పుకుంటూ దేవుని రాజ్యానికి లోబడకపోతే, దేవుని రాజ్యానికి సంబంధించిన ఆ రాజ్యాంగానికి లోబడకపోతే శిక్ష తప్పదు. ఉదయకాలంలో మనమందరం పరీక్షించుకోవాల్సింది ఒకటి, నా విధేయత ఎంతవరకు? దేవుడు నా విధేయతని కొలత వేస్తే ఆ కొలమానంలో నేను ఎక్కడుంటాను? దేవుడు విధేయతను అడుగుతాడు. విశ్వాసం, మనం యేసుప్రభునందు ఉంచిన విశ్వాసంలో విధేయత కూడా ఒక భాగం. విశ్వాసాన్ని, విధేయతను విడదీయలేం. నిజమైన విశ్వాసంలో విధేయత కూడా ఉంటుంది. విధేయత లేని విశ్వాసం నకిలీ విశ్వాసం. అది నకిలీ విశ్వాసం. అది రక్షణకి తీసుకురాదు. విధేయతతో కూడిన విశ్వాసం. పౌలు చాలా దూకుడు మనిషి. చాలా సాహసం ఉంది అతనికి. చాలా దూకుడు. ముక్కుకు సూటిగా వెళ్ళేవాడు. తాను నమ్మినటువంటి సత్యం కోసం ప్రాణమన్నా ఇస్తాడు, ప్రాణమన్నా తీస్తాడు. అలాంటి వ్యక్తి. ఒకప్పుడు ప్రాణం తీశాడు. యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు, ఇంకెవ్వరు దేవుడు కాదు, ఈ యేసు అనేవాడు మెస్సియ కాదు అని నమ్మాడు, ప్రాణం తీశాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని నమ్మిన తర్వాత అదే దూకుడు, అదే సాహసం, అదే కోపం, అదే ముక్కుకు సుడితనం. కానీ డైరెక్షన్ మారింది.
అదే సాహసం సువార్త ప్రకటించడానికి, అదే దూకుడు సువార్త చెప్పడానికి, అదే కోపం పాపం మీద, అపవిత్రత మీద కోపం, అదే ముక్కుసుడితనం. ఎవ్వడికి భయపడేటువంటి రకం కాదు. దేవుడు మన యొక్క మానసిక ప్రవృత్తిని ఏమాత్రం మార్చడు. మనం ఇంతకు ముందు కోపంగా ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు కోపంగా ఉంటాం. ఇంతకు ముందు మౌనంగా ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటాం. ఒకప్పుడు దూకుడుగా ఉండేవాళ్ళంటే ఇప్పుడు కూడా దూకుడు. అయితే డైరెక్షన్ మారుతుంది. ఆత్మదేవుని కింద మన యొక్క మనస్సు వచ్చినప్పుడు మన మానసిక ప్రవృత్తి కూడా తన డైరెక్షన్ మార్చుకుంటుంది. టెంపరమెంట్స్ అంటారు వాటిని, టెంపరమెంట్స్. ఈ టెంపరమెంట్స్ ఆత్మదేవుని యొక్క అధికారం కింద మాత్రమే తమ యొక్క అసలు రూపాన్ని దాల్చుకుంటాయి. దేవుడు మనల్ని సృష్టి చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మనల్ని సృష్టి చేస్తాడు. మన మనసులో ఉండేటువంటి భావోద్రేకాలు, మన మనసులో ఉండేటువంటి టెంపరమెంట్స్, ఆ మనోప్రవృత్తి అన్నిటినీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఇవన్నీ కావాలి. అయితే వీటిని ఆత్మదేవుని యొక్క అధికారం కింద పెట్టినప్పుడు మాత్రమే ఆ ప్రణాళిక నెరవేరుతుంది. ఆత్మదేవుని యొక్క అధికారం కిందకి రావడమే విధేయత చూపించడం. దేవునికి నీ జీవితంలో ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన నిన్ను దేనికి సృష్టించుకున్నాడు? దేనికి రక్షించుకున్నాడు? నీకు తెలుసా? దేవుడు ఒకవేళ నిన్ను ఒక బోధకురాలుగా చేస్తే, దేవుడు ఒకవేళ నిన్ను ఒక టీచర్గా చేస్తే, ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తే, లేకపోతే ఒక హౌస్ వైఫ్గా చేస్తే, దేవునికి రకరకాల ఏర్పాట్లు ఉంటాయి మన జీవితంలో. ప్రతి ఒక్కళ్ళ జీవితం గురించి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రణాళిక లేకుండా మనలో ఎవ్వరం కూడా లేము. దేవుని ప్రణాళిక ఉంటుంది. నేను ఎవ్వరికీ ఉపయోగం లేదు, నన్ను దేవుడు ఎందుకు ఉపయోగించుకోడు అని అనుకుంటే దేవుణ్ణి మనం తప్పుపట్టినట్లు. ఒక ఆయన ఇలా అన్నాడు, దేర్ ఈస్ నో జంక్ ఇన్ గాడ్స్ క్రియేషన్. అంటే దేవుని సృష్టిలో వ్యర్థమైనది ఏదీ లేదు. దేవుని సృష్టిలో వ్యర్థమైనది ఏదీ ఉండదు. నువ్వు దేవుని యొక్క నూతన సృష్టి. అలాంటి నీ గురించి దేవునికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎప్పుడు నెరవేరుతుందంటే మనల్ని మనం దేవుని యొక్క అధికారం కిందకి తెచ్చుకున్నప్పుడు. అప్పుడు దాకా మన జీవితంలో సరైన నెమ్మది ఉండదు. రెండవ భాగానికి వద్దాం. ప్రారంభం అలా జరిగింది. రెండవ భాగంలో దేవుడు పౌలుని ఏ విధంగా సిద్ధపరిచాడు. దేవుడు పౌలుని సిద్ధపరిచేటప్పుడు పౌలునే కాదు, మనల్ని రక్షించుకున్న తర్వాత దేవుడు మనల్ని దేనికైతే ప్రణాళిక వేశాడో, ఏమి చేయాలని కోరుకున్నాడో దానికి సిద్ధపరిచేటప్పుడు దేవుడు మన జీవితంలో 2 లక్షణాలు రావాలని కోరుకుంటాడు. 2 లక్షణాలు కావాలని కోరుకుంటాడు. ఆ 2 లక్షణాల కోసం మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే విధేయత. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి. పైన 28వ అధ్యాయం 28వ వచనం అంతా కూడా అవిశ్వాసులకి. 28వ వచనం అంతా కూడా అవిశ్వాసులకి.
చూడండి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇది అవిశ్వాసులకి. పాప భారం మోసుకున్న వాళ్ళ నా దగ్గర రండి, నేను ఆ పాప భారం తీసేస్తానన్నాడు. ఇప్పుడు విశ్వాసులకి ఏంటంటే, విశ్వాసులకి 29వ వచనం, అలాగా పాప భారం నుంచి విడుదలైనటువంటి విశ్వాసులు వాళ్ళు కూడా ఒక పోరాటం, ఒక 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 భారం నుంచి బయటికి రావాలి. వాళ్ళకు కూడా విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి ఎలా వస్తుందో, ఆ సిద్ధపాటు ఎలా జరగాలో ఇప్పుడు చెప్తున్నాడు 29వ అధ్యాయం. ఇక్కడ నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను, దేవునితో సహకరించకుండా, దేవునికి విధేయత చూపించకుండా దేవుడు ఒక వ్యక్తిని తన సాధనంగా సిద్ధపరచుకోలేడు. దేవుడు తన సాధనంగా నిన్ను నన్ను సిద్ధపరచుకోవాలనంటే దేవునితో సహకరించాలి. దేవునితో సహకరించడం అనంటే దేవునికి విధేయత చూపించడం. ఆ విధేయత చూపించడం ఎలాగో ఇక్కడ ఆయన చెప్తున్నాడు. దేవునికి మనలోంచి 2 అద్భుతమైన లక్షణాలు మనలో ఏర్పాటు చేయాలని ఆయన కోరిక. అదేంటంటే, ఒకటి దీన మనస్సు, రెండవది సాత్వికం. 29వ వచనంలో ఉన్నాయి. దీన మనస్సు, సాత్వికం. సాత్వికుడును దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న ఎద్దు నేర్చుకోండి, నేను నేర్పిస్తాను. ఎవరు నేర్పిస్తారు? ఆత్మదేవుడు నేర్పిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కాడి మీ మీద ఎత్తుకోండి. యేసుప్రభు వారు నన్ను వెంబడించేవాడు ప్రతిరోజు తన సిలువ ఎత్తుకోవాలి అన్నాడు. ఇక్కడ తన కాడి అంటలేదు. తన కాడి కాదు ఇది నా కాడి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నా కాడి ఏమన్నాడు? మీరే ఎత్తుకోవాలి. నా కాడి ఎత్తుకొని, ఈ కాడి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారాన్ని మనమే స్వచ్ఛందంగా మన మీద పెట్టుకోవాలి. మనం విధేయత చూపించాలి. దేవా, నేను నీకు సమర్పించుకుంటున్నాను, నా యొక్క ఇష్టాన్ని, నా యొక్క చిత్తాన్ని మీకు అప్పగిస్తున్నాను అని మనం దేవుని దగ్గర ప్రతిరోజు లోబడకపోతే, విధేయత చూపించకపోతే దేవుడు మనకు నేర్పించలేడు. 2 విషయాలు నేర్పించాలని కోరతాడు. ఒకటి సాత్వికం, రెండవది దీన మనస్సు. ఈ 2 లేకుండా ఒక వ్యక్తి దేవుని చేతిలో ఉపయోగపడడు. అతను ఎంత అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చినా, ఎంత అద్భుతమైన పరిచర్య చేసినా, ఈ 2 లక్షణాలు లేకపోతే దేవుని చేతిలో నిరుపయోగం. దీన మనస్సు, సాత్వికం అంత బలమైనవి. ఈ 2 దేవుడు నేర్పించాలి అని మనందరి యొక్క ప్రార్థన అవ్వాలి. మనందరికీ ఇష్టమే ఈ 2 లక్షణాలు రావాలని. అయితే ఈ 2 లక్షణాలు మనకి రావాలంటే కాడి కిందకి రావాలి. మనమే ఆ కాడి మన మీద పెట్టుకోవాలి. ఏ కాడి? ఆత్మదేవుని యొక్క అధికారం. ఆత్మదేవుని యొక్క అధికారం పేరే కాడి. మనమే ఎత్తుకోవాలి. ప్రతిరోజు ఆ కాడి, ప్రతి క్షణం ఆ కాడి కిందకి రావాలి. ఏమవుద్ది ఆ కాడి కిందకి వస్తే? చూడండి ఏమవుతాం. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి వస్తుంది. అప్పటిదాకా మీ ప్రాణాలకి విశ్రాంతి రాదు. పోరాడుతూ ఉంటారు పాపం మీద, ఓడిపోతా ఉంటారు. పోరాడుతూ ఉంటారు. నువ్వు విశ్వాసవే. ఆత్మదేవుడు లోపల ఉంటాడు. ఆత్మదేవుడు నువ్వు పాపాలు క్షమించబడ్డాయి, కానీ పాపం మీద విజయం రాదు. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. ఆత్మదేవుని యొక్క అధికారం, ఆత్మదేవుని యొక్క కాడి మనంతట మనం భుజం మీద పెట్టుకోపోతే, మన మెడ దాని కింద వంచకపోతే విశ్రాంతి రాదు. మెడ వంచితే ఏమవుతుంది? చూడండి ఇక్కడ ఏముందో, కాడి ఎత్తుకొని నా ఎద్దు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏలయనగా ఎందుకు విశ్రాంతి వస్తుందంటే, నా కాడి సులువు, నా భారం
తేలిక, ఆయన కాడి సులువ, ఆయన కాడి ఆయన భారం తేలిక. ధర్మశాస్త్రం కాడి ఉంది, పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనే కాడి ఉంది. ధర్మశాస్త్రం కాడి తీసాడు దేవుడు, ఆత్మదేవుని కాడి పెట్టాడు. ధర్మశాస్త్రం కాడి ఏం చెప్తుంది? వ్యభిచారం చేయొద్దు. నేను వెళ్ళి గృహానికి వెళ్ళి ఆ వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం. ఆత్మదేవుని కాడి ఏముంటది? తలంపులో వస్తే చాలు వ్యభిచారం చేసినట్లే. ఎవరిది బరువు? ఆత్మదేవుని కాడి బరువా, ధర్మశాస్త్రం కాడి బరువా? ఆత్మదేవుని కాడి బరువు. కానీ ఇక్కడేమంటున్నాడు చూడండి, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. ఎలాగవుతుంది తేలిక? ఎలా సులువు అవుతుంది? దానికంటే బరువు కదా ప్రభువా అంటే, వంగి చూడు, మెడ వంచి చూడు, తెలుస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు అలాగన్నారు, అమ్మో వాళ్ళు ఇంత పెద్దోళ్ళు, మా వల్ల కాదు, మేము వాళ్ళని జయించలేము, వాళ్ళు పెద్ద రాక్షసుల్లా ఉన్నారు, మేము మిడతల్లాగా ఉన్నాం. అరే వెళ్ళండి లోపలికి, నేనుంటా కదా మీ వెనక అంట ప్రభు. నేనున్నా కదా పదండి అంటే, అమ్మో మా వల్ల కాదు, కాలు పెట్టండి, కాలు పెట్టినంత మీకు ఇచ్చేస్తాను అన్నాడు. కాలు పెట్టి అడిగితే మీకు ఇచ్చేస్తాను అన్నాడు. మేము పెట్టం కాలు, బాబోయ్ మాకు భయం వేస్తుంది అంటారు. విశ్వాసం అంటే అదే. విశ్వాసంతో మెడ వంచితే ఆత్మదేవుని యొక్క అధికారానికి భారం తేలికైపోద్ది. అంటే అది బెండులాగా అయిపోదు, బెండులాగా అవదు, అంతే బరువు. కిందున్న వ్యక్తికి వస్తుంది శక్తి, కిందున్న శక్తి విశ్వాసకు వస్తుంది. అప్పుడు అరే పెద్ద బరువు అనిపించట్లేదే అనుకుంటాం. అరే ఇంతకు ముందు ఈ అమ్మాయిని చూస్తే నాకు కోపం వచ్చేది, ఆత్మదేవుని కిందకు వస్తే ప్రేమించబుద్ధి అవుతుంది. ఇంతకు ముందు ఒక మాట అంటే 2 మాటలు అనాలనిపిస్తుంది. ఆత్మదేవుని అధికారం కిందకు వస్తే ఎన్ని మాటలన్నా పర్లేదులే అనుకొని, పర్లేదు కొద్దికాలమే కదా అనిపిస్తుంది. అరే ఒకప్పుడు నేను ఈ పాపని ఓడించలేను అనుకున్నాను, ఆత్మదేవునికి ఓడి కిందకు వస్తే పెద్ద అరే ఈ సులభంగా జయించేస్తున్నానే. అద్భుతం జరుగుతుంది. అందుకనే ఇది విశ్వాస జీవితం. విధేయత, ఆత్మదేవునికి విధేయత చూపించడం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం. ఇది ఆత్మదేవుని యొక్క వ్రాతలు, ఆయన వాక్యం, ఆయన ఒకటే. ఆత్మదేవునికి విధేయత చూపించడం, విధేయత చూపిస్తే అర్థం అవుతుంది. కాడి మెడ మీద పెట్టుకోకుండా అమ్మో అది భయం, అమ్మో అది బరువు అని బయట నుంచి బెదిరిస్తాడు సాతానుడు, అబద్ధం చెప్తాడు. అమ్మో దాని కిందకి వెళ్ళొద్దు అంటాడు సాతానుడు. వాడిని పక్కకి నెట్టేసి దేవుని చెప్పిన మాటే కరెక్ట్, నాకు విశ్రాంతి వస్తుందని చెప్తుంది ఈ మాట. మీకు విశ్రాంతి వస్తుందని చెప్తుంది. ఎంతకాలం పోరాడతాం, ఓడిపోతాం. మీకు విశ్రాంతి కావాలా? విశ్రాంతి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నీ మీద ఎవడన్నా చెడ్డగా మాట్లాడితే 3 రోజులు ఏడుస్తాం, 3 రోజులు 4 రోజులు ఏడుస్తాం. ఇప్పుడు ఏడం విశ్రాంతి, పోదే పోనే. ఇప్పుడు అసలు అది పట్టించుకోం. నీ ముఖం మీద ఉమ్మేశాడు ఒకడు, తుడుచుకుంటాం అంతే, పర్లేదు పోతే అంతే. హతసాక్షులు అలాగ జయించారు. ప్రభు మార్గం అది, ప్రభు ఓర్చుకున్నాడు, తిరిగి మాట్లాడలేదు, మాదిరి ఉంచిపోయాడు. ఆయన అంటున్నాడు, నా కాడి, నా మనసు, నా కాడి కిందకి రండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి. పౌలుకి అర్థమైంది, ప్రభువా ఈ కాడిని నేను ఎప్పుడు తీసేసుకోను, ఎప్పుడు నీ కిందే ఉంటాను. నువ్వు నా ప్రభువి, నేను నీ దాసుడు, నీ బానిసని. నువ్వేం చెప్తే అది చేస్తాను. నాకు హక్కులు లేవు, నాకు ఇక నా ఇష్టం అనేది లేదు, నువ్వే అన్నాడు. ఆ రోజు అన్నాడు. అందుకనే అంటున్నాడు, ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదు, ఈ రోజు దాకా అవిధేయుడిని కాలేదు. అందుకనే దేవుడు ఆ వ్యక్తిని అలా వాడుకున్నాడు, అంత అద్భుతంగా వాడుకున్నాడు. పౌలుని పౌలుకి ఈ సిద్ధపాటు చేయడంలో మొదటి సిద్ధపాటు ఎక్కడంటే అరేబియా దేశాన్ని తీసుకెళ్లాడు. అరేబియా దేశం
దమస్కు మార్గంలో తను మారుమనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత దేవుడు అరేబియా దేశాన్ని తీసుకెళ్ళాడు. ఒక 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ఉంచాడు. గలతీ పత్రిక 1:15. గలతీ పత్రిక 1:15. అయినను తల్లి గర్భమునందు నన్ను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని దేవుడు తీసుకెళ్ళాడు అరేబియా దేశానికి. పౌలు, నువ్వు ఇక్కడే ఉండు, ఏకాంతంలో నీతో నేను మాట్లాడాలి, నిన్ను సిద్ధపరచాలి. ఆ దినాల్లో పౌలు దగ్గర పాత నిబంధనే ఉంది. పాత నిబంధనలో దేవుడు ఎక్కడెక్కడ యేసుక్రీస్తు వారి గురించి రాయించాడో అవన్నిటినీ దేవుడు చూపించాడు ఆయనకి. దేవుని వాక్యం చదువుకుంటున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు, దేవుని అర్థం చేసుకుంటున్నాడు. దేవుడు అనేకమైన ప్రత్యక్షలు తనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. 3 సంవత్సరాలు అద్భుతమైన రీతిగా దేవుడు తనని సిద్ధపరిచాడు. ప్రార్థన, దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని వాక్యం. ఒక విశ్వాసి ఎదిగే విశ్వాసికి కావాల్సిన రెండే చాలా ప్రాముఖ్యమైనవి: ప్రార్థన, దేవుని వాక్యం. ప్రార్థన, దేవుని వాక్యం. నువ్వు కొత్తగా రక్షించబడ్డావా? ఈ రెండు నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి. దేవుని వాక్యం, ప్రార్థన. అరేబియా దేశాన్ని తీసుకెళ్ళాడు. రెండవ విషయం ఏంటంటే, పౌల్ని ఆ సిద్ధపాటులో రెండవ దశ సిద్ధపాటు ఎక్కడంటే, పౌల్ని అంతియొకయ సంఘానికి తీసుకెళ్లాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. అంతియొకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగిరనబడిన సుమయోను, కురేనీడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోద్తో కొని పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తులు బోధకులను ఉండిరి. మొట్టమొదటి సీనియర్ మోస్ట్ ఏమో బర్నబా, జూనియర్ మోస్ట్ ఏమో పౌలు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు, తార్సు పట్టణానికి. అక్కడ సేవ చేస్తున్నాడు, ఒక్కడే సేవ చేసుకుంటున్నాడు. దేవునికి తెలుసు ఒక్కడే సేవ చేయలేడని. దేవుని సిద్ధపాటులో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే సంఘం. చాలా మందికి సంఘం యొక్క ప్రాముఖ్యత తెలియదు. సంఘం అంటే 11 గంటలకు వచ్చేది కాదు. సంఘం 11 గంటలకు వచ్చేటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క నామం పేరట మీకు చెప్తున్నాను, మీరు సమయాన్ని వ్యర్థం చేస్తే, మీరు సమయానికి రాకపోతే దేవుడు మీ సమయంలోంచి కొంత తీసేస్తా ఉంటాడు. మీకు తెలియట్లేదు, అది మీకు అర్థం కావట్లేదు. మీ జీవిత కాలంలోంచి మీరు దేవుని యొక్క సమయాన్ని ఎంతైతే తీసేస్తారో, ఎంతైతే దొంగిలిస్తారో అదంతా కట్ అయిపోతా ఉంటుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. సమయానికి రావడం అలవాటు చేసుకోండి. దేవుడు ఒకవేళ అది న్యాయసమ్మతమైన కారణం అయితే పర్లేదు, కొంతమందికి అర్జెంటు కారణాలు ఉంటాయి, పర్లేదు. కానీ ఊరికినే పని పాట లేకుండా సమయం అంతా వ్యర్థం చేసి, ఆదివారం అనగానే 5 గంటలకు లేవాల్సిందే, 6 గంటలకు రావాల్సిందే, గబగబా స్నానాలు చేయాల్సిందే, కూరలు చేసుకోవాల్సిందే, 9:30 గంటలకు రావాల్సిందే. ఇది దేవుని సంఘం. ఈ దేవుని సంఘంలో మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేనికి? తన నిత్యత్వానికి సిద్ధపరిచేటువంటి స్థలం ఇది. ఆ స్థలంలో సిద్ధపడకుండా మీ సమయాన్ని వ్యర్థం చేస్తే నష్టపోతారు, చాలా నష్టపోతారు. మీకు ఇప్పుడు అర్థం కాదు అది. పౌలు రెండవ దశ సిద్ధపాటు సంఘంలో, అంత్యోకయ సంఘంలో ఏం జరిగింది? మనుషులతో కలిసి పనిచేయడం. ఒంటరిగా పనిచేయడం బాగుంటుంది, ఎవరితో సంబంధం లేదు. దేవుని దగ్గర సువార్తకి వెళ్ళడం రావడం బాగానే ఉంటుంది. కానీ మనుషులతో కలిసి పనిచేయడం, టీం వర్క్ అంటాం. టీం వర్క్ చాలా చాలా కష్టం. మనల్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు, మనకి ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అందరితో కలిసి పనిచేయడం సంఘంలో నేర్చుకున్నాడు. కలిసి ప్రార్థన చేయడం సంఘంలో నేర్చుకున్నాడు. ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్పించాడు, కలిసి సంఘంలో ప్రార్థించడం నేర్పించాడు. సంఘంలో దేవుని వాక్యం వినడం, దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడం, దేవుని సత్యం అర్థం చేసుకోవడం సంఘంలో మాత్రమే
వీలవుతుంది. కొన్ని ఒంటరిగా నేర్చుకుంటే అర్థం కావు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెబుతున్నాను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. అక్కడ మధ్యలో ఒక మాట చూడండి, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, తర్వాత సమస్త పరిశుద్ధులతో కూడా. దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవాలి అని అంటే సమస్త పరిశుద్ధులతో కూడా మాత్రమే అర్థం చేసుకోగలరు. ఒంటరిగా ఇంట్లో కూర్చుంటే అర్థం కాదు. దేవుని యొక్క చిత్తం అది. సంఘంలో దేవుని యొక్క ప్రేమ రకరకాల యాంగిల్స్ లోంచి వస్తుంది. నా ద్వారా వచ్చే ఒక యాంగిల్ ఉంటుంది, ఇంకో ద్వారా వచ్చే యాంగిల్ ఇంకోటి ఉంటుంది, ఇంకొక సహోదరుడు ద్వారా ఇంకొక కోణంలోంచి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవచ్చు. అలాగే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం సమస్త పరిశుద్ధులతో కూడా మాత్రమే అర్థమవుతుంది. సంఘంలో దేవుడు తన సత్యాన్ని రకరకాలుగా బోధిస్తాడు. సౌలు కూడా అంత్యోక్య సంఘంలో ఈ తరఫీదు జరిగింది. ఈ తరఫీదు అయిన తర్వాత ఒక రోజున దేవుడు పౌలుని పిలిచాడు. పౌలు, బర్నబా రండి, ఇప్పుడు మీ యొక్క సిద్ధపాటు అయిపోయింది, మిమ్మల్ని మిషనరీలుగా తీసుకెళ్తున్నాను. మీ ద్వారా సంఘాలు కట్టాలి, మీ ద్వారా విశ్వాసులు వందల సంఖ్యలో విశ్వాసుల్ని తయారు చేయాలి, సంఘాలు ఏర్పాటు చేయాలి. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ప్రణాళిక ఉంటుంది. పౌలు జీవితంలో, బర్నబా జీవితంలో ఆ ప్రణాళిక కోసం దేవుడు సిద్ధపరిచాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న ప్రణాళిక ఏంటి? దేవుని సిద్ధపాటుకి నీవు ఎలా సహకరిస్తున్నావు? ఎలాగ సహకరిస్తున్నావు? సహకరిస్తున్నావా లేదా? సహకరించకపోతే దేవుడు ఎప్పుడూ బలవంతం చేయడు. బలవంతంగా నిన్ను తయారు చేయడు. ఇంపాసిబుల్. బలవంతంగా నిన్ను తయారు చేయడు. దేవుడు నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఒక కలశం, ఒక పాత్రగా చేయాలనుకుంటాడు. కుమ్మరివాడు మట్టి తీసుకొచ్చి పిసికి దాని మీద పెట్టి చక్రం తిప్పి బొట్టనేలతోటి నొక్కుతాడు. ఆ పాత్ర ఆకారం రావడానికి నొక్కుతా అక్కడక్కడ ఇలా చేస్తూ ఉంటాడు. పాత్ర యొక్క బొమ్మ తన మనసులో ఉంటుంది. ఏం చేయాలనుకుంటాడో ఆ బొమ్మ తన మనసులో ఉంటుంది, ఇక్కడ ఉండదు. అయితే ఈ మట్టి ముద్ద ఆ బొమ్మ రూపంలోకి రావడానికి నొక్కుతా ఉంటాడు. ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. ఆ మట్టి అందనుకోండి, నాకొద్దు, నొక్కదు అన్నాడు. మట్టి రాదు, అక్కడ రాదు, ఒక ముద్దగానే మిగిలింది, ఇరిగిపోద్ది. ఏం చేయాలి? బొట్టనేల కింద నొక్కినప్పుడు, నొప్పిగా ఉంది ప్రభు, నొప్పిగా ఉంది, ఓర్చుకో అంటాడు ప్రభు. ఓర్చుకో, కొంచెంసేపు ఓర్చుకో, నొక్కుతాను, నొక్కని. దేవుడు రకరకాల చోట్ల రకరకాల నొక్కుతాడు. దేవుడు నొక్కుతున్నప్పుడు, దేవుడు నిన్ను షేప్ చేస్తున్నప్పుడు, దేవుడు తన రూపంలో నిన్ను మార్చుకుంటున్నప్పుడు కొంచెం నొప్పి వస్తుంది. చూడండి ఏముందో ఇక్కడ. 1వ పేతురు గ్రంథం 5వ అధ్యాయం 1వ పేతురు 5వ అధ్యాయం మన అంశంలో వచ్చిన 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు దేవుడు. ఎందుకు పిలిచాడు మనల్ని? నిత్య మహిమ, అది దేవుని యొక్క గురి. నిత్య మహిమ, దానికి పిలిచాడు మనల్ని. ఆయన పేరే సర్వకృపానిధియగు దేవుడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, నేను నొక్కుతా ఉంటే కొంచెం శ్రమ వస్తూ ఉంటుంది, బలం నొప్పి చేస్తూ ఉంటుంది. కొంచెం కాలం అంటే అర్థం ఏంటి? ఈ జీవిత కాలం. కొంచెం కాలం అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఈ జీవిత కాలం, రక్షించబడిన తర్వాత చచ్చిపోయేదాకా, రక్షించబడిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా, దాన్నే కొంచెం కాలం అంటాం. ఎందుకు కొంచెం కాలం అన్నారు? నిత్యత్వంతో పోల్చుకుంటే అది కొంచెం కాలం. కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరచును.
మిమ్మల్ని పూర్ణులుగా చేయాలంటే, మిమ్మల్ని బలపరచాలంటే తప్పదు, శ్రమ తప్పదు. పౌలును కూడా దేవుడు అలాగే చేశాడు. పౌలును కూడా రకరకాలుగా దేవుడు షేప్ చేసి ఒక 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 ఆకారం, అంటే తను వాడబడ్డానికి సరైనటువంటి ఆకారం వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఇంకా అతన్ని తన స్వరూపంలోనికి తీసుకొచ్చుకున్నాడు. అయితే పౌలు సహకరించాడు. పౌలుకు అర్థమైపోయింది, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క కంట్రోల్ కింద నేనుంటే నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అని అర్థమైంది. అందుకనే పౌలు దేవుని యొక్క చేతిలో ఎలాగా ఆయన మార్చుకుంటే అలాగ ఉండడానికి సిద్ధపడ్డాడు. మనందరికీ మనకి మాదిరి ఆయన. సో ఆ విధంగా తనని సిద్ధపరిచి బర్నబా యొక్క సీనియారిటీ కింద మన మీద ఎవరినో పెడతాడు. కొన్నిసార్లు మనకి నేర్పించడానికి పెద్దలను పెడతాడు. ఫలానా పెద్దని చూడు, ఫలానా పెద్ద సహోదరిని చూడు, ఆమె ఎలా చూస్తుందో చూడు, ఆమె యొక్క ప్రార్థనా జీవితం చూడు, అతని యొక్క తగ్గింపు చూడు అని మన దగ్గర పెద్దలను పెట్టి ఆ పెద్దల కింద మనకి నేర్పిస్తాడు. పౌలుకి బర్నబాని పెద్దగా ఉంచాడు. బర్నబా యొక్క నాయకత్వం కింద పౌలుని ఆయన అద్భుతమైన వ్యక్తిగా మార్చాడు. పౌలు జీవితంలో మనం ఈ సత్యాన్ని చూస్తాం. పౌలు గురించి, ఆయన శ్రమల పట్ల పౌలుకున్నటువంటి దృక్పథాన్ని చూసుకుని ముగించుకుందాం ఒక 10 నిమిషాలు. శ్రమల పట్ల పౌలుకున్న దృక్పథం. అపోస్తుల కార్యాలు 9:16. అపోస్తుల కార్యాలు 9:16. పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అననీయతోటి దేవుడు చెప్పిన మాట చూడండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పాను. చాలా శ్రమలు, ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తాను అన్నాడు. అప్పటికింకా పౌలు మొట్టమొదటి రోజు రక్షణ పొంది ఒక రోజు కూడా కాలేదు. దేవుడు అప్పుడే అతని యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాడు, అతని పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. నీ గురించి, నా గురించి దేవుడు అలాగే అంటాడు. ఈ వ్యక్తిని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ అమ్మాయిని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అంటాడు. అయితే కండిషన్ ఏంటి? సహకరించాలి. సహకరిస్తేనే జరుగుతుంది. అది దేవుడు అనుకుంటే జరగదు. దేవుడు అనుకుంటాడు, అయితే మనం సహకరించాలి. ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఎప్పుడు జరుగుతుందంటే, ఏమి జరిగినా ఎంత పడినా నీ చిత్తమే జరుగును. తప్పది, ఆ పాట తప్పు, జరగదు, అలాగా జరగదు. దేవుని చిత్తం ఎప్పుడు జరుగుతుందంటే, దేవుని యొక్క ఆలోచనకి నేను సహకరిస్తేనే, దేవుని ప్రణాళికకి నేను సహకరించాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం జరుగుతుంది. లేకపోతే నీ చిత్తమే జరుగుతుంది, నా చిత్తమే జరుగుతుంది. పౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే, అతను రకరకాల శ్రమల గుండా వెళ్ళాలి. అందుకనే పౌలు కూడా అర్థమైంది. పౌలుకి ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 20. క్షమించండి, అది కాదు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయముల్లో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్ని జనుల వల్ల ఆపదల్లోనూ, పట్టణములోను ఆపదల్లోనూ, అరణ్య ఆపదల్లోనూ, సముద్ర ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని.
ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. మనలో ఎవరేమైనా యేసు ప్రభు నిమిత్తం ఒక్కసారైనా కొరడా దెబ్బలు తిన్నామా? చెంప దెబ్బలు తిన్నామా? యేసు ప్రభు కోసం ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. మనలో చాలా మందిని యేసు ప్రభు కోసం ఎవ్వరం దెబ్బలు తినని వాళ్ళం ఎక్కువ, 99%. ఈయన చూడండి, ఈయన యొక్క కష్టాలు చూడండి. ఇంకా చాలా ఉన్నాయి అంటాడు. ఇన్ని చెప్పి ఇంకో చోట ఇదంతా కూడా ఆయన కృపే అంటాడు. ఆయన జీవితం అంతా శ్రమలమయం. మనకి చిన్న చిన్న శ్రమలు వస్తేనే గడగడలాడిపోతాం, ఏదోదో జరిగిపోయిందని ఊహించుకుంటాం. ఆయన చూడండి ఎలా కొట్టారు, భయంకరంగా కొట్టారు. ఆయన నేరం చేయలేదు, ఏదో దొంగతనం చేయలేదు, లేకపోతే ఎవరి మీద దెబ్బలాడలేదు. యేసు ప్రభుని గురించి ప్రకటించాడు అంతే. యేసు ప్రభు రక్షకుడు అని చెప్పాడు అంతే. అందుకని ఎంత భయంకరంగా హింసించారో. అయితే దాని గురించి పౌలు యొక్క దృక్పథం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 14:22. అపోస్తలుల కార్యాలు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ఇది జరిగినది ఎక్కడంటే లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, వాళ్ళు ముందేమో ఒక బలహీన పాదాలున్న అతన్ని బాగు చేశాడు. అంటే ఈ పోలియో వచ్చిన అతన్ని బాగు చేశాడు. అలా ముట్టుకోగానే మంచిగా అయిపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయి దేవతలు మన మధ్యకు వచ్చారు అన్నారు. ఆ తర్వాత అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి, అరే వీళ్ళు దేవతలు కాదు, వీళ్ళు భయంకరమైన దొంగలిళ్ళు, మతద్వేషులు, యేసనే అతను ఎవరో వచ్చాడని మన మీద, ఆయన మెస్సీ అని చెప్తున్నారు అనగానే అందరూ ఆయనకి ఎగెనెస్ట్ గా అయిపోయారు. ఎగెనెస్ట్ గా రాళ్ళు కొట్టారు, రాళ్ళు తీసుకుని కొట్టారు, రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొడితే పడిపోతే చచ్చిపోయాడు అనుకున్నారు. చచ్చిపోయాడు అనుకుని వెళ్ళిపోయారు. చచ్చిపోయాడు యాక్చువల్గా. అయితే శిష్యులందరూ చుట్టూ నించున్నారు. బర్నబా కూడా ఉన్నాడు. కూర్చుని ప్రార్థన చేశారు. లేచాడు. లేచి ఏం చేయమని చూడండి, శిష్యులందరూ అతని చుట్టూ నిలిచి ఉండగా 20వ వచనం, అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బే బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోకను తిరిగి వచ్చి, ఎక్కడైతే కొట్టారో మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చారు. ఎవడన్నా వస్తాడండి అలాగా? అరే నేను రాళ్లతో కొడుతున్నారు, నువ్వు ఒకవేళ ఆల్మోస్ట్ చచ్చిపోయావు, అలాంటి చోటకి మళ్ళీ వెళ్ళొద్దు అంటారు ఎవరన్నా? ధైర్యంగా వచ్చాడు. వచ్చి మళ్ళీ మనం కష్టాలు పడాలి, అనేక శ్రమలు పడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని వాళ్ళని ధైర్యపరిచి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత నిబ్బరం, ఎంత ధైర్యం, ఎంత సాహసం, దేవుని కొరకు ఎంత సమర్పణ. దేవుడు నిన్ను నన్ను అలా చేయాలనుకుంటాడు. శ్రమల గురించినటువంటి అవగాహన ఎలా ఉందంటే, తనకి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఏర్పాటులో భాగమే అని ఆయనకి అర్థమైంది. నాకు వచ్చే శ్రమలన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం కాబట్టి నేను దాని గురించి వరి అవ్వక్కర్లేదు. ఆయన కాడి కింద ఉన్నానా లేదా అదే నా బాధ్యత. ఆయన కాడి కింద ఉన్నానా లేదా అది చూసుకుంటే చాలు, తక్కినంతా ఆయన చూసుకుంటాడు. నీకు నాకు అదే ప్రశ్న, ఆయన కాడి కింద ఉన్నామా లేదా? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునేదాకా కాడి కిందకి బయటకు వచ్చావంటే పోరాటం, విశ్రాంతి ఉండదు. ఒక విశ్వాసికి విశ్రాంతి దొరికే స్థలం ఒకటే ఒకటి, దేవుని యొక్క కాడి కింద మాత్రమే.
2 కొరింథీ 12వ అధ్యాయం, 2 కొరింథీ 12, 2 కొరింథీ 12, 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు నేను ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని నాతో చెప్పాను. తన శరీరంలో ఏదో ఒక జబ్బు ఉంది, అది శరీరంలో ఉందన్నాడు. కాబట్టి అది శరీర సంబంధమైనటువంటి ఒక రోగం. అది ఏ రోగమో చెప్పలేదు. దాన్ని ఎలా వివరించాడంటే సాతానుడి యొక్క దూత అన్నాడు. సాతానుడి యొక్క దూత నా శరీరంలోనే ఉంది. ఎంత నొప్పి, ఎంత బాధపడుతుందో, నడిచేటప్పుడో లేకపోతే కూర్చునేటప్పుడో పడుకునేటప్పుడో ఏదో బాధ 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 ఉంది. ప్రార్థన చేశాడు, ప్రభువా తీసే ప్రభువా, తీసే ప్రభువా అని 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రభు లేదు, అది ఉండాల్సిందే అన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. చూడండి అక్కడ ఏముందో, నేను 3 సార్లు ప్రార్థన చేశాను, వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఎక్కడైనా ఉందండి ఈ ఆర్గ్యుమెంటు, ఈ టైప్ ఆఫ్ సత్యం? బలహీనమవుతున్నప్పుడు దాని కింద ఇంకో మాట ఉంది చూడండి, 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అసలు ఆ మాటకు చూడండి ఎంత, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడు బలహీనుడిని, నా 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 యొక్క శక్తి అంతా పోయినప్పుడు దేవుని శక్తి వస్తుంది, కాబట్టి అప్పుడు బలవంతుడు. నా శక్తి ఉన్నంతకాలం నా చేత్తోనే పనిచేస్తాను. నా శక్తి అంతా పోయినప్పుడు దేవుడు నన్ను బలపరుస్తాడు. అందుకనే నేను బలవంతుణ్ణి. ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి. మనకు కూడా ఇలాంటి దృక్పథం అవసరం. శ్రమల్లోంచి, బాధల్లోంచి, కష్టాల నుంచి వెళ్తున్నప్పుడు పౌలుకున్నటువంటి ఈ యొక్క దృక్పథం దేవుడు మన జీవితంలో కూడా దయచేయాలని కోరుకుంటున్నా. అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పౌలు గురించి చెప్పడానికి. కొన్ని రోజులు పడుతుంది. పౌలు యొక్క జీవితం అలాంటి అద్భుతమైన జీవితం. ఒక్క గంటలో ఆయన జీవితం గురించి చెప్పలేం. ఆ దినదినాలు మనం స్టడీ చేయొచ్చు ఆయన గురించి. ఇంతింతలో గ్రంథాలు ఉన్నాయి పౌలు యొక్క జీవితం గురించి. అలాంటి వ్యక్తి, ఒక మహా పర్వతం లాంటి వాడు. ఆయన యొక్క పర్సనాలిటీ ఎందుకయ్యాడు అంటే విధేయత, విధేయత, విధేయత. ఇదొక్కటే, ఆత్మదేవునికి విధేయత. ఆయన కాడి కిందకి వచ్చాడు అంతే. నువ్వు నేను వస్తే కూడా దేవుడు మనల్ని అలాగే వాడుకుంటాడు. యవనస్తులైన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, చిన్న బిడ్డలు. మీరు ఈనాడు ఇవాళ దేవునితో ఒక నిబంధన చేసుకోండి. ప్రభువా నీ కాడి కిందకు వస్తాను, నీ కాడి కిందకు వస్తాను. నా జీవితంలో విశ్రాంతి దయచేయి, విజయం దయచేయి. పోరాటంలో అలసిపోతున్నాను. పాపంతో పోరాటంతో అలసిపోతున్నాను. ప్రభువా విశ్రాంతి దయచేయంటే కాడి కిందకి రా, నేను చూసుకుంటానంటాడు ప్రభు. నా కాడి కిందకి రా. కింద ఉన్న వ్యక్తికి అద్భుతమైన శక్తిని ఇస్తాను. నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో అదే స్థలంలో నిన్ను విజయవంతుడిగా నిలబెడతాను. నువ్వెక్కడైతే పడిపోయావో అదే స్థలంలో నిన్ను విజయంతో నిలబెడతాను. ఎంత అద్భుతమైన దేవుడు! ఎక్కడైతే బలహీనుడిగా ఉన్నావో అక్కడే బలవంతుడిగా చేస్తాను. ఎలాంటి దేవుడు? నీ దేవుడు, నా దేవుడు, సజీవుడైన దేవుడు. పౌలు దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఈ దేవుడు నీ జీవితానికి, నా జీవితానికి అత్యవసరం. మన యొక్క విజయవంతమైన జీవితానికి ఆయన కావాలి. ఆయన లేకుండా మనం విజయం సాధించలేం. ఆయనతోనే మన జీవితం. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ సూచనలో మనం పాల్గొనేటప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, నీ విధేయత ఎంత, నీ విధేయత కొలత ఎంత, నేను చెప్పిన మాటకి లోబడుతున్నావా లేదా, దేవుని వాక్యానికి లోబడుతున్నావా లేదా, నీ విధేయత ఎంత? ప్రార్థన చేస్తున్నాం.